ఒకే జీవితం ఒకే అవకాశం. మన చేతుల నుంచి ఒకసారి చేజారిపోతే ఈ జీవితం వెనక్కు రావటం అసాధ్యమని, అందుకు యువకులు మాదక ద్రవ్యాలు, మద్యపానం, అశ్లీలం, జూదం వంటి చెడు వ్యసనాలకు విముక్తి పలకాలని ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ తెలిపారు. స్థానిక రాజమండ్రి ఐవైఎం ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఒకే జీవితం ఒకే అవకాశం మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమం గోడపత్రిక ఆవిష్కరణ జమాఅత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హిమాయత్ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో జమాఅత్ రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్ షరీఫ్, నగర అధ్యక్షులు జహంగీర్, సభ్యులు అన్సర్, ఐవైఎం జిల్లా బాధ్యులు జునేదా, సభ్యులు షానూర్, హరీస్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐడియల్ యూత్ మూవ్మెంట్ నిర్వహిస్తున్న ఒకే జీవితం ఒకే అవకాశం అనే ఈ ఉద్యమంలో రాజమండ్రి శాఖ నుంచి మేము ఈ రాజమండ్రి కలెక్టర్ గారికి ఈ విషయమై జరుగుతున్న వాటి మీద మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోలీస్ శాఖ ఉన్నధికారులతో కూడా వాళ్ళని కలిసి ఎలాగైతే యువకులు దీని మీద ఎక్కువ ప్రాణాన్ని అలాగే జీవితాన్ని కోల్పోతున్నారో దానికి తగ్గ ఏవైతే గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయో వాటితో కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అలాగే వివిధ కళాశాల స్టూడెంట్స్లో కానీ యువకులు ఎక్కువగా ఉండే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి దీని మీద అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యమం అనేది ఈ నెల 24 నుంచి 22వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరుగుతుంది. ముఖ్యంగా 31వ తారీఖు చాలామంది యువకులు మద్యం సేవించి అతివేగంగా బైక్స్ నడిపి తన ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా దీని మీద పోలీసు శాఖతో కానీ అలాగే ప్రభుత్వ అధికారులతో అలాగే ఎవరైతే మన ప్రభుత్వ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళ దృష్టితో కలిసి మేము పనిచేసి దీని మీద అందరికీ వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు ఖలీల్, రాజమండ్రి ఐవైఎం యూనిట్ బాధ్యుని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒకే జీవితం ఒకే అవకాశం అనే పేరుతో ఇవాళ యువకులందరూ కూడా ఆధునిక యుగంలో అనేక వ్యసనాలకి అలవాటైపోయి మద్యం మత్తు పదార్థాలను అలవాటు చేసుకొని వారి యొక్క బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనం యువకుల్లో చూస్తూ ఉన్నాం. దీని ద్వారా వాళ్ళపై ఎంతో ఆధారపడ్డ వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి చాలా మనోవేదన కలిగించేటువంటి విధంగా కూడా ఇవాళ యువకులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. ఇవాళ మనం గణాంకాలను కనుక పరిశీలిస్తే 2023లో దేశంలో మత్తు పదార్థాల వినియోగం దాదాపు 40% పెరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 15% పెరిగింది అని చెప్పి నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇవాళ మహిళలపై జరిగేటువంటి లైంగిక నేరాలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం 70 నుంచి 80% మద్యం మత్తు పదార్థాల మత్తులో చేస్తున్నట్టుగా మనందరికీ కూడా నివేదికలు తెలియజేస్తున్నాయి. మనం 2023 ఎన్సీఆర్బీ రిపోర్ట్ని కనుక పరిశీలిస్తే దాదాపు 1,00,000కి పైగా నేరాలు ఈ మద్యం మత్తు పదార్థాల వల్ల జరుగుతున్నాయని మనందరికీ కూడా ఎన్సీఆర్బీ రిపోర్ట్ తెలియజేస్తుంది. కాబట్టి ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే దేశ భవిష్యత్తును నిర్మించేటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ మద్యం మత్తు పదార్థాలకు అలవాటు పడి స్వతహాగా తమ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాల్సినటువంటి యువకులు వెనకబడిపోయి ఉండటం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వం దీనిపై కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుండడం కూడా మనం ఇక్కడ ఆలోచించదగినటువంటి విషయం. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపట్టి ప్రభుత్వానికి కూడా ఈ యొక్క నివేదికనిచ్చి దీనిపై కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థుల్లో ముఖ్యంగా యువతలో దీనిపై అవగాహన కలిగించేటువంటి కార్యక్రమాలు చేపట్టి ఈ మద్యం మత్తు పదార్థాల వ్యసనాల నుంచి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నమే ఇవాళ ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఒకే జీవితం ఒకే అవకాశం కార్యక్రమం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. ఐడియల్ యూత్ మూవ్మెంట్ దేశవ్యాప్తంగా యువకుల్లో ధార్మిక చైతన్యాన్ని అదేవిధంగా నైతిక పరివర్తన గురించి కృషి చేస్తూ వారిని ఒక ఉత్తమమైనటువంటి సమాజ నిర్మాణంలో పాలు పంచుకునే విధంగా తయారు చేయడం అనేది ఐడియల్ యూత్ మూవ్మెంట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇది సందర్భానుసారంగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేపడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమాన్ని ఇది ప్రారంభిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇది చేస్తుంది.
అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమాన్ని ఇది ప్రారంభిస్తుంది. ఒకే జీవితం ఒకే అవకాశం అన్న పేరుతోటి. మనందరికీ కూడా తెలుసు మత్తు పదార్థాలు ఏ విధంగా మన యువతను నిర్వీర్యం చేస్తున్నాయో. చిన్నపిల్లల దగ్గర నుండి కూడా దానికి అలవాటు పడిపోయి ఈ రోజున మొత్తం ఏ విధంగా యువత అనేది మన దేశ నిర్మాణంలో ఏ విధంగా కూడా పనికి రాకుండా నిర్వీర్యం అయిపోతుందో మనం గమనిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని యువకుల్లో ఒక ధార్మిక చైతన్యాన్ని, ఒక నైతిక పరివర్తనను తీసుకుని వచ్చి మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే దేశానికి ఉపయోగపడే విధంగా వారిని మలచడానికి ఐడియల్ యూత్ మూమెంట్ మరి ఈ ప్రయత్నాన్ని చేస్తుంది. ఈ ప్రయత్నంలో మరి అందరూ కూడా సహకరించారని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా పిల్లలు ఏ విధంగా మరి చేస్తున్నారు ఏంటి అనేది గమనించడం కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది. మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి స్కూళ్ళలోనూ అదేవిధంగా కళాశాలలో కూడా తీసుకుని వెళ్తాము. అదేవిధంగా మరి తల్లిదండ్రులకు కూడా మేము దీనికి సంబంధించి కొంచెం సమాచారాన్ని ఇచ్చి వారి యొక్క బిడ్డలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి అవగాహన వాళ్ళకు కూడా కల్పించి, మా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఒకటే, మన దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉన్నది, అదేవిధంగా స్టూడెంట్స్ మీద ఆధారపడి ఉన్నది. మరి వీరిలో ఒక ధార్మికమైనటువంటి అదేవిధంగా ఒక నైతికమైనటువంటి విలువలు పెంపొందించి వాళ్ళను ఉత్తమమైనటువంటి మార్గంలో నడిపించడమే కాకుండా దేశానికి ఉపయోగపడే విధంగా మలచడం ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మేము మరి మీ అందరి సహకారంతోనే ముందుకు తీసుకుని వెళ్తాం. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఐడియల్ యూత్ మూవ్మెంట్ చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకొని మన దేశాన్ని ఒక ఉత్తమమైనటువంటి దేశంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.